గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన వివాదం నడుస్తుందో మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. బట్ రాహుల్ గాంధీ గారు దీనికి సంబంధించి కాస్త సీరియస్గానే ఉన్నారు. ప్రెస్ నోట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో బట్ ఈసీ వెర్షన్ మాత్రము ప్రజలు కూడా కాస్త యాక్సెప్ట్ చేసే విధంగా ఉండట్లేదు. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడరు ఒక క్వశ్చన్ రేస్ చేసినప్పుడు దానికి సంబంధించిన శాఖ సరైన ఆన్సర్ ఇవ్వాలి, జవాబుదారీతనం ఉండాలి. బట్ ఈసీ చేస్తున్న వాదన కాస్త వితండవాదంగా వెళుతుంది అనేది మనం చూస్తున్నాం. మీడియా కూడా కోడెక్కుస్తోంది. మీరేమంటారు? బేసిక్గా ఈ ఇష్యూ ఈవీఎంలు కాదు, ఈ మెయిన్ రాహుల్ గాంధీ గారు రైజ్ చేసినటువంటి ఇష్యూ ఏంటంటే ఈవీఎంల వ్యవహారం పక్కన పెట్టేస్తే దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఆయన చాలా పెద్ద ఎత్తున చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ అలిగేషన్స్ చేయడం కావచ్చు, విత్ ఆధారాలతో మొత్తాన్ని తీసుకురావడం కావచ్చు, రీసెంట్గా దాదాపు గంటన్నర పాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్. ఖచ్చితంగా దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఎందుకు తప్పు పట్టలేదంటే ఏదైతే ఎన్నికల కమిషన్కి సంబంధించి వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా మనం ఎలా అయితే భావిస్తూ ఉంటామో వాళ్ళ ఇండిపెండెంట్ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోయారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఒక సింగిల్ స్టేట్తోనో లేదంటే రాహుల్ గాంధీ గారు ఒక్కటే మాట్లాడారంటే కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఓటు చాలా వాల్యుబుల్. ఒక మనిషికి తమ ఓటు హక్కు ఎంత వాల్యుబుల్ అనేది మనం చూస్తున్నాం. ఒక్క ఓటుతో ఒక అభ్యర్థి భవిష్యత్తు మారిపోయినటువంటి తరుణాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. 2 ఓట్లతో గెలిచేటువంటి అభ్యర్థి ఓడిపోయినటువంటి వ్యక్తికి ఉండేటువంటి బాధ ఏదైతే ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. 2 ఓట్లు అంటే సామాన్య విషయం కాదు, 1 ఓటు అంటే సామాన్య విషయం కాదు. సో అలాంటి దొంగ ఓట్లు వేల కొద్దీ లక్షల కొద్దీ నియోజకవర్గాల్లో ఏర్పడుతూ ఉన్నాయంటే దాన్ని సమీక్షించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది కదా. ఎన్నికల కమిషన్ ఎందుకు దీన్ని ఇప్పటి వరకు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు? ఇప్పటికే చాలాసార్లు మనం చూస్తూ వచ్చాము, బ్యాలెట్ ఉన్నప్పుడు బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నారు. దాని వల్ల అమాయకులు లేదంటే కొత్త వ్యక్తులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పాజిటివ్గా రిజల్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగితేనే కదా మన ఈవీఎంలు తీసుకొచ్చింది. ఈవీఎంలు తీసుకొస్తే దొంగ ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. దొంగ ఓట్లు నమోదు చేసుకోవడానికి కూడా వెసులుబాటు లేకుండా ఫామ్ 6ని ఫామ్ 20కి సంబంధించిన వ్యవహారాలను తీసుకొచ్చింది ఎన్నికల కమిషనే కదా. ఎందుకు తీసుకొచ్చింది? వీటన్నిటికి సంబంధించి ఒక చట్టబద్ధత తీసుకొస్తూ ఒక ఓటుకు ఉండేటువంటి వాల్యూని, ఆ ఓటు యొక్క ప్రిఫరెన్స్ని మనం చూపిస్తూ వచ్చాము. అలాంటి ఎన్నికల కమిషన్ సంస్కరణలు చేస్తూ ఆ సంస్కరణలన్నింటినీ కూడా వాళ్ళు మార్పులు చేస్తూ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్లో దొంగ ఓట్లు బయటపడుతూ ఉన్నాయంటే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒక ఇండియా కూటమికి సంబంధించినటువంటి లీడ్ చేసినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, అపోజిషన్ పార్టీ లీడరు, ఆయన క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు దానికి ఖచ్చితంగా బాధ్యత ఉంటుందా ఉండదా? ఎన్నికల కమిషన్ దాన్ని నిర్వర్తించాలి, వాళ్ళు చేయాలి కదా, వాళ్ళకి ఆ రైట్ ఉంది కదా. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా ఎన్నికల కమిషను నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చుంటుందంటే మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు నిజం అనుకోవాలా? రాహుల్ గాంధీ బయటపెట్టేటువంటి డేటా నిజం అనుకోవాలా? ఎన్నికల కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు? సరే, రాహుల్ గాంధీ నిజంగానే చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టండి. రాహుల్ గాంధీ గారిని ఒక నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పండి, ఎన్నికల కమిషన్ ఆఫీసర్ని కలవమనండి, ఈసీని కలవమండి, ఈసీ కలిసి మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో మాకు ఇవ్వండి, మీకు వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మేము నివృత్తి చేస్తాము, మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కూడా మేము క్లారిఫై చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్కి చెప్పాలి కదా. ఎన్నికల కమిషన్ సైలెన్స్ మెయింటైన్ చేసినంత కాలం ఈ ఇష్యూస్ ఇలానే మొదలవుతూ ఉంటాయి, ఈ ఇష్యూస్ ఇన్ని ఇలానే గొడవ అవుతూ ఉంటాయి. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పుడు కొత్త వితండవాదాన్ని తీసుకొస్తుంది. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? ఈ మీరు దొంగ ఓట్లు అని చెప్పేసి చెప్తున్నారు, వాటిని మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తాము, అవి దొంగ ఓట్లా కాదా అని చెప్పేసి ఒకవేళ ప్రూవ్ అయితే అప్పుడు మేము దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఆయన తీసుకున్నటువంటి డేటా అంతా కూడా ఎన్నికల కమిషన్ సంబంధించిన వెబ్సైట్లో తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే తీసుకున్నా అని చెప్పేసి అంత ప్రూఫ్గా చెప్తుంటే మళ్ళీ అవి మేము వెరిఫై చేసి అవి దొంగ ఓట్లా కాదా అని చెప్తామంటే అది హాస్యాస్పదం అనుకోవాలా, లేదంటే దొరికిపోయి దొంగ నాటకాలు ఆడుతున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చెప్పాల్సింది కదా దానికి సమాధానము. ఇప్పుడు ఏమంటున్నారు కొత్తగా, రాహుల్ గాంధీ ఓడిపోయారు కాబట్టి, లేదంటే రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమి ఓడిపోయింది కాబట్టి బీజేపీ మీద అలిగేషన్ చేయడమో, ఎన్నికల మీద ఈసీ కమిషన్ మీద ఎందుకు అలిగేషన్ చేయడమో చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఓడిపోయాడు, కరెక్టే. ఓడిపోయేది ఏంటి? వాళ్ళు ఏం ఊరికేం ఓడిపోలేదు కదా. ఎన్నికల కమిషన్కి సంబంధించి ఏదో డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు కట్టారు కదా. వాళ్ళకు ఒక అభ్యర్థికి డబ్బులు మీ దగ్గర కట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ అభ్యర్థికి సంబంధించి డౌట్లు ఉన్నప్పుడు మరి క్లారిఫై చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా. మీరు ఒక క్లాస్ టీచరు
ఫెయిల్ అయినాడు ఉంటాడు, పాస్ అయినాడు ఉంటాడు. ఫెయిల్ అయినాడు వచ్చి మేడం నన్ను ఎందుకు ఫెయిల్ చేశారని చెప్పేసి వాడు ఆ పేపర్ తీసుకొని వచ్చినప్పుడు మీరు రీజన్స్ చెప్పాలి కదా. బాబు నువ్వు ఈ క్వశ్చన్ తప్పు రాసావు, దీనికి 1 మార్కే వచ్చింది, ఈ క్వశ్చన్ రైట్ రాసావు, దానికి 2 మార్కులు వచ్చాయని చెప్పేసి మీరు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఒక స్టూడెంట్కి సంబంధించి, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఒక స్టూడెంట్ ఎన్నికల కమిషన్కి సంబంధించి అతను ఎందుకు ఓడిపోయాడు, అతనికి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్ అది ఎందుకు చేయట్లేదు? ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అక్కడ పోలైనటువంటి ఓట్లకు సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్కి సంబంధించి, అక్కడ వచ్చినటువంటి మెజార్టీలకు సంబంధించి ఇవన్నీ వెరిఫై చేసుకున్నా కూడా పెద్ద గందరగోళంగా కనిపిస్తుంది. వాటన్నిటి మీద ఎన్నికల కమిషన్ మాట్లాడట్లేదు. అదేమనంటేనేమో బీజేపీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ బాడీని మీరు క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. ఇండిపెండెంట్ బాడీని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ బాడీ మీద వాళ్ళు దాన్ని తుడిపేసుకోవాలి. లేదంటే మీరు చేసినటువంటి అలిగేషన్స్ తప్పని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ థియరీగా మనం చూడాలి. ఈరోజు ఇంకోటి చెప్తుంది ఎన్నికల కొన్ని స్టేట్స్ సంబంధించిన ఎలిగేషన్స్ ఏవైతే చేశారో, ఈయన మొన్న బెంగళూరుకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక డేటాను బయట పెట్టారు. ఇప్పుడు కర్ణాటక సంబంధించిన స్టేట్ ఈసీ మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, కర్ణాటకలో ఉంది మీ ప్రభుత్వమే కదా, రాష్ట్రానికి సంబంధించిన మీ ప్రభుత్వం ఉంది, అక్కడ అధికారంలో ఉంది మీరే కదా, అక్కడ గెలుచుకుంటూ వచ్చింది మీరే కదా, అలాంటిది మీ ప్రభుత్వానికి తెలియకుండా ఎన్నికల కమిషన్ సంబంధించిన ఓట్ల అవకతవకలు జరుగుతాయా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరివ్యూలో ఉంటుందా ఓట్లకు సంబంధించిన నమోద్యత, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరివ్యూలో ఉంటుందా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అది చెప్తుంది, అది చేస్తుంది, ఆ పని చేస్తుంది. ఫామ్ 6ని తీసుకురావాలంటేనో లేదంటే ఫామ్ 6కి సంబంధించి కొత్తగా ఓట్లు ఎన్రోల్ అయ్యే వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తే చేసేస్తారా? చేయరు కదా. సెంట్రల్ ఎలక్షన్ కమిషనే కదా చేసేది. ఆ డేటాని ఏ అప్డేట్ చేయాలన్నా ఫామ్ 6 అయినా, ఫామ్ 20 అయినా, లేదంటే ఫామ్ 14 అయినా, ఏదైనా సరే ఏ ఫామ్ అయినా తగలబెట్టండి. అది ఏదైనా ఎన్రోల్ చేయాలన్నా లేదంటే కొత్తగా ఏదైనా తీసుకురావాలని చెప్పేసిన స్టేట్ ఈసీ చెప్తే చేయరు కదా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసిషన్ ఫైనల్ అయిన తర్వాతే వాళ్ళు స్టేట్స్కి ఆర్డర్స్ ఫాలో చేస్తారు. ఆ స్టేట్ ఆర్డర్స్ ఫాలోస్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఇది మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మీరు అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాటిలో దొంగ ఓట్లు వచ్చాయి, మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరు మ్యానిపులేట్ చేసి ఉంటారని చెప్పేస్తే అది ఎలా కరెక్ట్, ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అది వ్యాలిడ్ రీజన్గా చూడాలా, లేదంటే వీళ్ళు తప్పించుకోవడం కోసం మాట్లాడిన పరిస్థితి చూడాలా? సో ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పు. వాళ్ళు మాట్లాడే తీరు ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాలలో కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈసీ యొక్క ఆన్సరబుల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకత వస్తుంది వివిధ రాష్ట్రాల నుంచి. అయినప్పటికీ కూడా ఈసీ తన పందాన్ని మార్చుకోవట్లేదు. ముఖ్యంగా మన దగ్గర వైసీపీ ఓడిపోయింది 11 సీట్లకే పరిమితమైందని చెబుతూ ఉన్నప్పటికీ 40% ఓట్ షేరింగ్ ఉంది అని వాళ్ళు గొడవ పెడుతున్నారు. మాకు ఓట్ షేరింగ్ ఉంది అంటే మేము నెగ్గే వాళ్ళమే, బట్ ఏదో అవకతవక జరిగింది అనేది వాళ్ళ ఫస్ట్ రీజన్, వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ కూడా. ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అంటే ఇక్కడ ఈ ఇష్యూకి వచ్చేసరికి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఒక ఎత్తు, 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఒకటి. అంటే 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, వాళ్ళు వేసినటువంటి ఓట్ల పర్సంటేజ్ దాదాపు 12.5%. అంటే గెలుపుని ఓటమిని డిసైడ్ చేసేటువంటి మెజారిటీ ఓట్ షేర్ 6 గంటల తర్వాత పడిందని చెప్పేసి మెయిన్ అలిగేషన్స్. అంటే అంత పెద్ద ఎత్తున ఓటర్లు అక్కడ క్యూ లైన్లో ఉన్నారా? అదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. ఒకవేళ నిజంగానే ఉన్నారనుకుంటే ఏం చేయాలి? అక్కడ వెబ్ క్యామ్లు ఉంటాయి, ప్రతి బూత్ దగ్గర వెబ్ క్యామ్లు పెడతారు. ఆ వెబ్ క్యామ్లో ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారనేది రికార్డ్ అవుతూ వచ్చింది. ఆ డేటా ఫుటేజ్ ఇవ్వమన్నారు వాళ్ళు. ఆ వెరిఫై చేసుకుంటాం మేము, మా నియోజకవర్గానికి సంబంధించో మా బూత్కు సంబంధించో అక్కడ ఏదైతే వెబ్ క్యామ్లు ఉంటాయో ఆ వెబ్ క్యామ్లు ఏమంటే మేము వెరిఫై చేసుకుంటాము. నిజంగానే 12.5% చెప్పేసి ఓటర్లు ఉంటే దాంతోపాటు ఆ వీవీప్యాట్ స్లిప్పుల్ని ఖచ్చితంగా 90 రోజులు ఉంచాలి ఎన్నికల కమిషన్. కానీ 10 రోజుల్లోనే ఎలా కాల్ చేస్తారనేది ఆరోపణ. అసలు 10 రోజుల్లో కాల్ చేయాలని చెప్పేసి ఆరోపణ అసలు సుప్రీంకోర్టు మీకు గైడ్ లైన్స్ ఇచ్చిందా? లేదు కదా. సుప్రీంకోర్టు చెప్పలేదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు, కానీ స్టేట్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ అలా ఎలా చేస్తారు? అది వాంటెడ్లీ చేసినట్టే కదా. అదే ఇప్పుడు ఆ వాంటెడ్లీ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏ ప్రయోజనాల కోసము ఎవరు చెప్పారని చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు అలిగేషన్స్. వీటన్నిటికీ క్లియరెన్స్లు లేకుండా, వీటన్నిటికీ సరైన ఆన్సర్లు ఇవ్వకుండా, ప్రాబుల్ ఆన్సర్స్ ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీలు మరి అనుమానిస్తాయి. కానీ వాళ్ళు నిబద్ధతతోనో నిజాయితీతోనో ఎలక్షన్స్ కండక్ట్ చేశారని చెప్పేసి ఎలా నమ్ముతారు? ఖచ్చితంగా నమ్మే పరిస్థితి ఉంది కదా. సో కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్స్ అయినా ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ అభ్యర్థికి సంబంధించిన అనుమానాలు ఏమున్నా కూడా ఆ టైం పీరియడ్ ఉంది.
సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ పెట్టింది, అట్లీస్ట్ ఆ గైడ్లైన్స్ అన్న ఫాలో అవ్వండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సరే మీకంటూ సొంతగా నిర్ణయాలను మీరు ఫాలో అవ్వలేకపోయినా ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది కదా మన ప్రజాస్వామ్యానికి సంబంధించి, వాళ్ళు చెప్పినవి కూడా మీరు ఫాలో అవ్వకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నది ఎందుకు, మీరు ఇండిపెండెంట్ బాడీగా ఉండి ఉన్నది ఎందుకు? ఇలాంటి ఎలక్షన్స్ని దేశ సంరక్షణకు సంబంధించిన ఎలక్షన్స్లో కూడా దొంగ ఓట్లు వేసో ఈవీఎంలు మ్యానిపులేట్ చేసో లేదంటే ఎవడో డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వాడు గెలుపొందుకొని వెళ్ళిపోతే ఇంక ఎన్నికలు పెట్టడం ఎందుకు, ప్రజలందరూ ఓట్లు వేయడం ఎందుకు? ఎవరు కావాలనుకుంటే వాళ్ళు డిఫరెంట్గా నేనే సినిమాలలోగా నేనే 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేనే సీఎం అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేసుకోండి, వాళ్ళు అలా అని చెప్పేసుకోండి. అలాంటి పరిస్థితి పెడితే అయిపోయింది. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు రోజు క్యూలో నుంచొని దానికోసం ఒక 2-3 సంవత్సరాలు ప్రచారాలు చేసి దానికోసం లక్షలు తగలబెట్టి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అభ్యర్థి గెలవాలంటే ఒక ఎంపీ పార్లమెంట్ స్థానంలో 100 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక అసెంబ్లీకి సంబంధించిన 34 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ మీకు తెలియదా? మీకు తెలిసేగా జరిగినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, దాని మీద ఇష్యూస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా, అది మీరు ఇవ్వట్లేదు కదా. చూద్దాం ఏం జరగబోతుంది. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి సొల్యూషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది. మరి ఎన్నికల కమిషన్ ఇంకెన్ని రోజులు సైలెన్స్ మెయింటైన్ చేస్తుందో లేదంటే దీనికి సంబంధించి ఏమైనా క్లియరెన్స్ ఇస్తుందో అని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.